ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేనెప్పుడు మిమ్మల్ని ప్రేమించలేదు అర్జున్ బాబు. నిన్ను మా శివబాబని పెళ్లి చేసుకోబోతున్నా. తీసుకోండి బాబు. ఎక్కడున్నాడు దేవుడు? ఒకరిని దూరం చేసి నాకు చేసిన అన్యాయం సరిపోలేదా? మరొకరిని మళ్ళీ ఎందుకు నా జీవితంలోకి పంపించడం? తనే సర్వస్వం అనిపించేలా ఎందుకు నన్ను మార్చడం? ఇప్పుడు తనను కూడా దూరం చేసి పగిలిన ఈ గుండెని చూస్తూ పగలబడి నవ్వుకుంటున్నావా? నా బాధలో ఏముందయ్యా? నీకంత సంతోషం? నువ్వు లేవు కాదు, నువ్వెప్పుడు కరెక్ట్ కాదు. సిరి నా జీవితంలో నుంచి వెళ్ళిపోయినప్పుడే ఈ మనసును కూడా సమాధి చేసేయాల్సింది. ఈ ఊపిరి కావేరితో కనెక్ట్ అవ్వకుండా నేనైనా జాగ్రత్త పడాల్సింది. తప్పు చేశాను. ఇట్స్ ఓకే. అప్పుడు సమాధి చేయాల్సిన మనసుని ఇప్పుడు చేస్తాను. సిరితో పాటు కావేరి కూడా పోయింది. ప్రేమ అన్న మాట ఇక నాలో చచ్చిపోయింది. ఇట్స్ క్లోజ్డ్. అర్జున్ బాబు, ఎన్ని అవాంతరాలు వచ్చినా నేను నిన్ను దూరం చేసుకోను. ఎట్లన్నా చేసి బావతోని మన ప్రేమ విషయం చెప్పాలి. చెప్తాను. రారా. రేయ్ వెంకట్, రారా. రారా రారా. వెంకట్, ఏందయ్యా గిది మనసంతా ఖరాబ్ చేసుకుంటున్నావంట? సరే కూర్చో. రేయ్ రారా రా. రే వెంకట్, ముందు నువ్వు ఇలా బాధపడటం మానేసి కొంచెం ప్రశాంతంగా ఆలోచించరా. ప్రతి దానికి ఓ సొల్యూషన్ ఉంటుంది. నిన్ను కాదన్న నీ మరదలు తప్పకుండా నిన్ను యాక్సెప్ట్ చేసి నీకోసం వస్తుంది. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. తన పేరు మహియే కదా? ఆ అమ్మాయితో రేపు నేను మాట్లాడి కన్విన్స్ చేస్తాను. నీ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి ఇప్పుడు తను దూరం అవుతుందని ఇంత బాధపడుతున్నా. నువ్వు వాళ్ళ ఫ్యామిలీ కోసం కూడా ఎంత చేసావో నాకు తెలుసురా. తప్పకుండా నీ మరదలు నీ ప్రేమని అర్థం చేసుకుంటుంది. అర్థమయ్యేలా తనకి నేను చెప్తాను. నువ్వు ధైర్యంగా ఉండు, ఓకేనా? దా, ఫ్రెష్ అయిపోదు పద. రే పదరా, రా రా. ఏంటి పువ్వునా నువ్వనేది? నేను ఒక్కరోజు ఇంట్లో లేకపోయేసరికి ఇంత పని జరిగిందా? అవును పెద్దమ్మా, అసలు కావేరి ఇంత మాదిరి ప్రవర్తిస్తుందని నాన్ కల్లో కూడా అనుకోలేదు పెద్దమ్మా. అంత కావేరి మంచి పొన్ను ఇంత వీడికి కోడలిగా వస్తే హోము హ్యాపీ హోమ్ అవుతుందని మీరుదా కలలు కంటుంటే నాను మిమ్మందా ఫాలో అయినాను. అంత పొన్ను ఇక్కడికొచ్చి పూజ చేస్తుంటే రొంబ ఎక్సైట్మెంట్ ఫీల్ దాయి ఉండాను. పాపం అంత కావేరి కన్నింగ్ ప్లాన్ దా అర్థం కాక ఇన్నోసెంట్ ప్రియను పట్టుకొని
నోటికొచ్చినదా తిట్టుండాను. టింగ్ టింగ్. కాని ఇంక ప్రియదా గుడ్డు అని, కావేరి ఎంత బ్యాడ్ అని అర్థమయ్యాక నాకు నోటి మాట రాలేదు పెద్దమ్మా. కాకి, కావేరి గురించి నోటికొచ్చింది వాగుతున్నావు కదూ? ఆగు, కావేరి వచ్చే టైం అయింది కదా, తను రాని నీ కాకి ఈకలు పీకి షటిల్ ఆడుకుంటాం. అదుదా పెద్దమ్మ జరిగింది. పావం, అందరిలో అర్జున్ బాబుని ఫూలుదా చేయటానికి అంద ఎంగేజ్మెంట్ కార్డు తెచ్చి చూపించుండాది. లేదు, కావేరి కార్డు చూపించడమేంటి? అలా జరిగుండదు. ఎక్కడో ఏదో పొరపాటుంది. అది ఏమై ఉంటుంది? పెద్దమ్మా, ஒரு மாறு அங்க பாரு. యాక్చువల్లీ కావేరి అర్జున్ బాబుకి చేసిన చీటింగ్కి పాపం రొంబ బాధలో మునిగిపోయుండాడు అర్జున్ బాబు. కానీ ఇంక ప్రియ ఉంది కాబట్టి మన అర్జున్ పయ్యని మనం కాపాడుకోగలిగామన్నీ. ఏమన్నీ? ప్రియదా నల్ల పొన్ను కదా, కావేరి మాదిరి ఇన్నోసెంట్గా నటించి కావేరి మాదిరి చీటింగ్ చేసే గుణముదా లేదు ప్రియకి. ஒரு மாறு அங்க பாரண்ணே. కావేరి బాబు హార్ట్ దా బ్రేకు చేస్తే ప్రియా అంద హార్ట్ని అతికించి హ్యాపీని రీక్రియేట్ చేపిస్తుంది. పెద్దమ్మ, నానొరు మాట చెప్పేదా? ఇంద వీటికి కావేరి లాంటి కన్నింగ్ కోడలు వేండా. ప్రియ మాదిరి లవ్వింగ్ కేరింగ్ కోడలొస్తేనే ఇంద వీడికి లక్ష్మీ కళ వచ్చి పూడ్సును. టింగ్ టింగ్. ఏంటి ఈ అడ్డమైన వాగుడు వాగుతుంటే కూడా పార్వతమ్మగారు, భువనమ్మగారు కనీసం ఒక్క మాటైనా తనకెదురు మాట్లాడట్లేదు? ఈ కాకి మాటలు వీళ్లు కూడా పట్టించుకుంటున్నారా ఏంటి? రా బావా. అత్తయ్య, బావా నేను ఆఫీస్కి వెళ్తున్నాం అత్తయ్య. ఈరోజు మాకక్కడ చాలా ముఖ్యమైన వర్క్ ఉంది, వెళ్ళొస్తాం. అమ్మమ్మ బాయ్. పద బావా. బాయ్ ప్రియా. బాయ్ అర్జున్ బాబు, జాగ్రత్తగా పోయిరండి. వాటే కప్పుల్ కదా పెద్దమ్మా, ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. టింగ్ టింగ్. ఏమంటావు పెద్దమ్మా? జరిగిన వాటిని బట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా కావేరిని అపార్థం చేసుకునే ఉండాలి. అంతేగాని కావేరెప్పటికీ తప్పు చేయదు. నా మాటలు బాగా పనిచేస్తున్నాయి. ఈ కాకి, భువనమ్మ, పార్వతమ్మ మనసులు మార్చేటట్టే ఉందే. వెంటనే కావేరితో మాట్లాడాలి. గౌరీ, కావేరి, నువ్వింకా ఆలస్యం చేస్తే అవకాశం ఆ ప్రియ చేతుల్లోకి వెళ్ళిపోయిట్టేనని నాకనిపిస్తుంది. ఏముంటున్నావు గౌరీ? అవును కావేరి, పార్వతమ్మగారు ఇందాకే ఊర్నుంచొచ్చారు. ఆవిడ ముందు కాకి నిన్ను ఎంత నెగటివ్ చెయ్యాలో అంత చేస్తూ మాట్లాడింది. పార్వతమ్మగారి కంటే అక్కడేం జరిగిందో తెలీదు, కాని భువనమ్మకైనా అక్కడ జరిగిందేంటో అర్థమవ్వాలి కదా. అంటే అర్థం చేసుకో కావేరి. అమ్మగారికి కూడా నీ గురించి మంచిగా ఆలోచించే అవకాశం వాళ్ళివ్వడం లేదు అంటే పార్వతమ్మగారికి నీ గురించి చెడుగా నమ్మించడం ఎంత పని? కావేరి, ఇప్పుడు కూడా పరిస్థితి ఎలా ఉందో చెప్పనా? నువ్వు ఇంటి కోడలవ్వాలని ఎంతో ఆశపడి కోరుకున్నా భువనమ్మగారు, పార్వతమ్మగారు కూడా కాకి మాటలకి అడ్డు చెప్పట్లేదు.